ఇప్పుడే క్రాస్ అయిపోయినాం బళ్ళారికి. ఇంకా మాట్లాడుకుంటా. ఓ గ్రౌండ్ ఇక్కడ కుక్కపిల్ల బల్లి ఉంది. రాడ కనపడుతుంది అదేంటో కనపడలేదా? కనపడదు అనుకుంటాయా మోస్ట్లీ. ఆడ వైట్ షర్ట్ రెడ్ షర్ట్ వస్తున్నారు. అది పొట్ట నడుము జంప్ ఉంటుంది చూడు, కుక్క నడుము జంప్ ఉంటుంది చూడు, అది ఇంతే. అది జాడ కింద హైట్ పెరగదు, అది లెంత్ పెరుగుతుంది మళ్ళీ. అది అదే జాతి కుక్క చిత్రం బాత్రూమ్ కుక్కలు అవే 2 కుక్కలు మెడికల్ లేక చచ్చిపోతావు. అక్కడ పిల్లమే ఇస్తాను దిక్కులు కుక్క ఇది అదే హంపినా బళ్ళారి కోట. అదే బళ్ళారి కోట అంట. అది ఎక్కాలు పట్టకపోతాయన్న ఎక్కేటానికి మనకి. ఎక్కుదాం మాత్రమే తగ్గేదేలే పోయి మళ్ళా చూసుకుందాం. ఎంత భారీ పని చేస్తే ఎట్లారా ఇంకా. ఇలా పెడదాం బాగుంటుంది. బళ్ళారి అయితే బాగుంది, నాకైతే నచ్చింది. ఎక్కడ హెల్మెట్లు పాప లేదు ఎండిపోయింది చూడరా. బ్లూటూత్ సరి ఎట్లా అది లూజ్ ఉంది, సెట్ చేయాలి దాన్ని. అన్నా ఇదేంది ఇదే? ఓకే బోటు తవ్వలే మనం. బోటు తవ్వాలి మనకి ఎప్పటికీ లేదు. అది ఎందుకో బోటు తవ్వలో అలవాటు లేదురా అంతే. అటు ఇంగ్లీష్ కూడా ఉంది, హిందీ కూడా ఉంది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. YOUR HONOUR నేను చెప్పింది హూరానారే భయ్. రైలు చెప్తూ కొడతారు అనుకుంటారండి. నాకు ఎన్నిసార్లు చూసింటారు ఒక్కొక్కడు రైలు అని. కోటనా? అదే చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం పోయేకి. కాదు మనం హంపి త్వరగా పోయి రిటర్న్ అయితే కనుక పోయి వద్దాం లెక్కనే. యాడ్ లిస్ట్లో కూడా యాడ్ చేద్దాం. ఇది సర్కిలా ఏంది? ఇది HR గవిప్ప సర్కిల్ అంటారా? ఏదో గవిప్ప సర్కిల్ అంటారు. అదే నా పేరు నాకు అర్థం కాలేదు. కొంచెం పేరు తప్పుగా పలికింటే సారీ. అంతే అంటావా? నా బండి అడుగుతుంది రోడ్డు పైన 5,999 తప్ప వీలైతే పోదాం. కోటకి ఎట్లా పోలో చూసుకొని పోదాం వీలైతే. ఏ సఫారీ ఉందంటరా? సఫారీ ఉందాడా? సఫారీ ఉందంటే దెంగు ఖచ్చితంగా సఫారీ ఉందంటే పోవడం. యా రైలు రా? ఒరే పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్క చూసి రైలు అది కొత్తగా ఏముంది రా? బళ్ళారిలో రైలు అంతే. వేసి మళ్ళా పంచు ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఏ నల్లనేరేడుకాయలు నేరేడుకాయలు 2 రకాలు, ఎర్రది నల్లది.
లోపల ఎర్రగుంటుంది బావా. రేగుపల్లి వేరు, నేరేడు పళ్ళు వేరు. నేరేడు పళ్ళు అంటే ఇవి, రేగుపళ్ళు అంటే అవి రేంగాయలు. రే నాకు నల్లనే రెడ్డి పళ్ళని చెప్పి నాకు అట్లా అలవాటు అయిపోయింది పోయి మైండ్లో చెప్పినారు అంతే. కోట 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 ఏడుంది అట్లే ఏ ఇట్లా పోలే కాదు విజయ్, మనం కోట పోవాలంటే కింద నుంచి పోలాడు. ఎంట్రెన్స్ ఉంది ఆడ, కింద ఎంట్రెన్స్ ఉంది. అవునా చూద్దాం, ఎక్కుదాం, ఎక్కి ఊగుదాం, తాగుదాం, తాగి ఊగుదాం. కోట మాత్రం బ్రహ్మాండంగా ఉంది, చూద్దాం. బ్రహ్మాండంగా ఉంది కోట అయితే, సూపర్. కేకా కేకో బ్యా. సో కొంచెం మళ్ళీ కలుస్తాం. బొంగులే లేవే. సో ఏ మనం అప్పుడు లాస్ట్లో వచ్చినప్పటి నుంచి ఎంత దూరం వచ్చింటాం మన దాసుగా. లాస్ట్ మనం అప్పుడు బ్లాక్ చేసి చూడప్పుడు మాడితేనే అప్పటి నుంచి 50 వచ్చింటాంలే. దాని పెట్రోల్ బంక్ చూడాడా, ఫుల్ ట్యాంక్ కొట్టించేద్దాం. రేట్ ఎంత చూసుకొని. ఉన్నీలే విజయ్ మళ్ళీ ఆడ ఫుల్ ట్యాంక్ వద్దు. సరే ఎంతో కొంత చూపిద్దాంలే. 2 జీవాలు పండుకున్నాయి. సో ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్స్ వచ్చింటాము. పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ కూడా వచ్చింది. భారత్ పెట్రోల్. అమ్మా అయ్యా భయ్యా పెట్రోల్ ఉందా లేదా? అయ్యో ఏ ముందు ఫోన్పే ఉందిలే కనుక్కో. పెట్రోల్ ఏడుందిరా? ఉండాది లేరా, కనపడింది కానీ అదే నేను చెప్పేది కూడా. అదే. సో పెట్రోల్ కొట్టిద్దాం ఇప్పుడు. రేట్ ఎంతుందో చూద్దాం. ఉందో అక్క 100 ఉంది రేడా. ఏ అమౌంట్ రా? 1000 చెబుతామా? 1000 ఫోన్పే. ఏ నీ మమ్మీ 101 ఉంది పెట్రోల్ ఎడా. పెట్రోలే. వీడియో చూడండి. పెట్రోల్ అయిందిరా, రికార్డ్ అవుతుందిరా. పెట్రోల్ బిల్ చేస్తా ఉన్నాడు. ఇదే కుక్క తిరిగి పెట్రోల్ బంక్లో పని చేస్తాను. కుక్క కాపలా అనమాట. డబ్బులు ఎవరైనా ఇవ్వకపోతే మరుగుతుంది. ఇదే కాట్రాజ్, పెద్ద కాట్రాజ్. ఛత్రపతి సినిమాలో ఉన్నాడే కాట్రాజ్, వాళ్ళ చిన్న బ్రదర్, కజిన్ బ్రదర్. థర్మల్ ప్లాంట్ ఇక్కడ ఉండేది. కొండ మీదనా? చూస్తా. సో ఈ థర్మల్ ప్లాంట్ ఇది.
భయంకరంగా వస్తాను బా, భయంకరంగా వస్తాను మీరు చెప్పినా మొత్తం చెప్పిందంటే ఎవరు కూడా బయటికి వెళ్ళి బయట చేస్తాను ఎక్కువ ఉంటుంది మధ్య కానీ చాలా చిన్నగా ఉంటాయి కానీ చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ లైవ్లో చూస్తే కనుక. గాలి వల్ల కొంచెం గాలి డిస్టర్బెన్స్ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్మెంట్గా ఉంది. సో కొంచెం గాలి ఎక్కువ వల్ల ఇంకా అడ్జస్ట్మెంట్ కానీ ఏం చేయలేము. కానీ గ్రీనరీ మాత్రం భలే పెట్టారు ఇక్కడ, మొత్తం చుట్టూ గ్రీనరీ కొండలు భలే పెట్టారు. గ్రీనరీ మాత్రం బ్రహ్మాండంగా ఉంది కదా. స్మోక్ వస్తుంది దాంట్లో నుంచి, స్మోక్ వస్తుంది. పెద్ద రైలు ఇంజన్ ఇది, రైలు ఇంజన్ నాకంటుంది, పెద్ద రైలు ఇంజన్. సో గైస్ ఇక్కడ మనం థర్మల్ ప్లాంట్ దగ్గర ఉన్నాము, చూడొచ్చు బ్యాక్ సైడ్లో. అది ఎలా ఉందంటే నాకు పెద్దగా ఒక రైల్ ఇంజిన్ టైప్లో ఉంది, పెద్ద రైల్ ఇంజిన్ టైప్లో. స్టార్ట్ అయినారు ఇది 10 నిమిషాల వాళ్ళు. సో బ్యాటరీ చేంజ్ చేసుకున్నాను అన్నమాట ఇప్పుడే. ఇక్కడ చూడొచ్చు మీరు, పొగ వస్తుంటుంది సన్నగా. అది మెయిన్ స్టేషన్ అనుకుంటాను, నాకు అంత ఐడియా లేదు దీని గురించి. సో ఇక్కడ మనం ఉండే కూడా పర్మిషన్ లేదు కాబట్టి త్వరగా వెళ్ళిపోదాము. చుట్టూ గ్రీనరీ చూడొచ్చు, కుందట్లే ఉన్నాయి చూడు నీళ్ళు. కొన్ని సో ఇక్కడ నుంచి ఇంకా మనం ఎగ్జిట్ అయిపోతాం. ఎంత గాడిదరు ఇవి, ఎంత కట్టుంది కానీ గాడిద పేసినట్టుంది కొంత. ఎవడో చేయడం సరిగ్గా చేయలేదప్ప. అదే ఇంకోటి ఎత్తే కాదురా, అది ఎత్తే అది కాదన్నట్లే. కానీ దాని ఫేస్ చూసినావు ఎట్టుందో, గాడిద ఫేస్ ఉన్నట్టుంది. మన కావాలి
పర్మిషన్ తీసుకొని చేసేది మనకు కలిసి మోపర్ అవుతుంది అందుకాక అది చూడ కొండ బాగా కోసినారు కదా అక్కడ బాగా కోసినారు కదా అది ఏదో కోసినారు ఏదో చేశారు కోసినారు పీకినారు ఏదో చేసినారు మొత్తం తేడా మనం అర్థం చూస్తాం కేఎస్డబ్ల్యూ అదేనా ఇది కేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ ఇది సిగ్నల్ ఇచ్చిన కేఎస్డబ్ల్యూ బస్సు సిమెంట్ ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంట్ మనకు ఐడియా లేదు కేఎస్డబ్ల్యూ సిమెంట్ కూడా ఉంది రెండు ఉన్నాయి మనకు ఐడియా లేదు తడపతి గురించి నేను ఎప్పుడు పోలేదు పోవాలి సార్ సెక్యూరిటీ చెకప్ పాయింట్ సెక్యూరిటీ చెకప్ పాయింట్ ఇండికేటర్ సౌండ్ అది ఎంట్రీ పాయింట్ జీప్ పాయింట్ అండి విజయనగర వర్క్స్ భారీ వ్యూ పాయింట్ అయితే అది చుట్టూ గ్రీనరీ చూడు సార్ ఎట్టుందో అసలు మామూలుగా డ్యామేజ్ ఎలా అంటారు మేము ఏం చేస్తాం అందుకే రెండు కూల్ తెలుసు మీద చాలా కూల్ ఉంది యాక్చువల్లీ మనకి హోస్పేట స్పేట్ వెళ్ళాలా రైట్ వల్ల ఎటు వల్ల సైడ్ వల్ల హోస్పేట ఓకేనా అది కాదు అయ్యాలని చెప్పండి బోర్డు పెట్టాను చూడండి నేను సో గ్రీనరీ మాత్రం కేక అడిగితే బాగా నచ్చింది గ్రీనరీ పొల్యూషన్ కూడా బతకచ్చు ఈజీగా ఏదో ఒకటి పెట్టుకుని బతకచ్చు అని పొల్యూషన్ అంటే కష్టం పొల్యూషన్ కోసం కాదురా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అది ఖచ్చితంగా వాడు చెట్లు పెంచే తీరాలి సగాల కొట్టేది గుర్తు ఇదేదో ఇంకోటి వచ్చింది ఏదో వచ్చిందాడు అది పోకూడదా మళ్ళా ఏది యూనివర్సిటీ పది క్వార్టర్స్ కాదు తగ్గుందాం అనుకుంటారా పొగ మాత్రం సో ఇది యూనివర్సిటీ జిందాల్ వాళ్ళ యూనివర్సిటీ అంట జింగరాల యూనివర్సిటీ కాదు జిందాల్ యూనివర్సిటీ చాలా అని అనుకుంటారు కాబట్టి చెప్తున్నా ఏ స్పీడ్ బ్రేక్ వేసి మన రోడ్డు బాగాలేదు నో పార్కింగ్ మనం ఎంటే పార్కింగ్ ఎంట్రన్స్ పాయింట్ అనుకుంటా ఇది వాళ్ళు ఎవరు లేరు కదా బాయ్స్ లేరు ఇద్దరు అడిద్దరు నో ఐఎమ్ స్ట్రైట్ ఫార్వర్డ్ నువ్వు తేడా కాదు నాకు ఎక్కడ దోశ ఉన్నాయా ఇక్కడ దోశ పొరిన ఉంది రేట్ ఉంది దోశ తిన్నా వాడు టిఫిన్ పోదామంటే సరే బేగా టిఫిన్ కోసం అవుతున్నాం పోదాం టిఫిన్ తినేసుకోవడం ఎనీ గుడ్ తేడా మన దగ్గర సెల్ఫీ స్టిక్ ఒక నిమిషం అయితే నేను చూసి వస్తా నాకు సెల్ఫీ స్టిక్ కావాలంట సెల్ఫీ స్టిక్ ట్రాఫిక్ బ్రహ్మాండం ఉంది నాకేంటి డౌటే సెల్ఫీ స్టిక్ సాల్గా లోడే సో సెల్ఫీ స్టిక్లు ఉన్నాయని చూద్దాం ఇక్కడ भाई सेल्फी स्टिक है क्या सेल्फी स्टिक नहीं है లేవండా ఓన్లీ పౌచులే ఉన్నాయాడా పౌచులు మాత్రమే ఉన్నాయాడా పాప లేవండా లేవు సెల్ఫీ స్టిక్లు లేవంట దగ్గర ఫుడ్ ఐటమ్స్ అయితే మొత్తం బళ్ళు ఉన్నాయి ఇక్కడ మొత్తం తినచ్చు ఏం కాలేదు అంటారు తప్ప అంతే అంటావా అది నిజమేలే మినిమం ఉంటుంది త్వరగా కొట్టేసి అలా తీసుకో ఇక్కడ రైట్ డైరెక్షన్ ఇక్కడ రైట్ ఇక్కడ నుంచి హంపి 18 కిలోమీటర్స్ 8 కాదు 18 సరే 18 అయ్యా నేను చెప్పింది కూడా గోప్రోలో కనపడదు కానీ
దేవాలయం టెంపుల్ ఫర్ ది హోటల్ అనమాట. ఇప్పుడు అన్ని టాటా ఏసీలు తండ్రి ఉన్నాయి. అచ్చు మనం ఏం చేస్తాం, మనం అబ్బదయ్యా అట్లా. ఏ రథం చూడు చిన్నగా బల్లుంది, రథం బల్లుంది చిన్నగా. పాత బస్సు బేబీ సెంటర్ బస్ పోనీ బతుకు జడా. టికెట్ పోలరు ఇంకా హంపీకి. అర్జుడు చిన్న మర్యాదన ఇది, ఏమన్నా మర్యాదనే ఉంటా అడుగుతున్నాను అధ్యక్ష. నేను అర్జునుడు చూడ రామే స్లో చేసుకురా చూద్దాం. ఆడ ముందర ఉంది పడ బండికాయ దగ్గర వడాపు. శ్రీ లక్ష్మీ టిఫిన్ సెంటర్ చూడు అడాపు జోయ్. ఏమి అలవాటు ఉంటుంది. సో గైస్ ఇప్పుడే హోటల్లో తినేస్తాం. మన బండి ఇదే లక్ష్మీ టిఫిన్ సెంటర్ అనమాట. పూరి ఇడ్లీ ఉంది. పూరి అయితే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది, నాకు బాగా నచ్చింది. బిల్లు వచ్చేసి 259. అంటే ఎక్స్ట్రా తిన్నారనమాట కొంచెం. ఇది రాలే, డోర్ లాక్ అయింది, అది మామూలే. అది హంపీలో ఎవరికైనా వస్తే కనుక ఇది లక్ష్మీ టిఫిన్ సెంటర్ సార్ ట్రై చేయండి. ఇదే ప్రమోషన్ కాదు, టేస్ట్ బాగుంది కాబట్టి చెప్తాను. 7788 లేదు సుభాష్ జరా బాబు రూపాయలు ఉందా మా ఫ్రెండ్ పురుషోత్తం హంపీకి వెళ్తున్నాము. చూడండి ఎలా ఉన్నాడో, నైట్ డ్యూటీ చేసి షిఫ్ట్కి. చాలా ప్లేసెస్ ఉన్నాయి డబ్బా చూసేటి బాగున్నాయంట. డబ్బా పేరు చూసేటి తిండికుండా ఆంధ్ర అంటారా, ఆంధ్ర అంట ఇప్పటికైతే ఫైనల్లీ రీచ్ అయిపోయాము. మొత్తము చూద్దాం. ఇంక ఇక్కడ మనకి 2 పాయింట్స్ 3 పాయింట్స్ ఇక్కడ మొత్తం అన్నీ ఉన్నాయి. అన్ని చెక్ చేసుకుంటూ పోదాం ఒకటేసారి. చార్జర్ ఇప్పుడు తీస్తాను కదా మళ్ళీ నువ్వు ఛార్జింగ్ కనెక్షన్ పెట్టి కార్ వస్తాం. నేను అందుకే నా పన్నాడా చెప్పుకునేది. పవర్ బ్యాంక్ ఎక్కుతాం కదా, పవర్ బ్యాంక్ నుంచి కనెక్ట్ చేసి పెట్టుకొని నేను అప్పుడే చెప్తాను. సైడ్ పెట్టుకోవాలా, లోన్ తీసుకున్నాను. ఆటో పని నిలబెడతారు. ఇంకా పై పోవాలబ్బా, అంతే పై దాంట్లో చూపిస్తాను. అదేరా ఆరే మెయిన్ ఇంట్రెస్ట్ ఫోటో తీసుకునే బాగుంది. హలో కేసు సార్ హలో, ఇక్కడ ఇక్కడ పార్కింగ్, ఇక్కడ మెయిన్ పార్కింగ్ లాస్ట్ గోప